అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా, మొన్న ఒక వ్యక్తి ఫ్లాట్స్ చూడ్డానికని మా ఊరికి వచ్చి నన్ను కలిసి ఒక ప్రశ్న అడిగాడు. అలాగే కొన్ని విషయాలు తెలియజేశాడు. హజరత్, నేను ఈ మధ్యనే ఉమ్రాకి వెళ్ళాను. అయితే మస్జిద్ నబవీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి వద్ద నేను చేతులెత్తి దువా చేస్తుంటే ఒక పోలీసు లాఠీతో కొట్టాడు. లాఠీతో కొట్టి, ఇక్కడేం దువా చేస్తున్నావు, వెళ్ళు కిబ్లా వైపు తిరిగి అల్లాహ్ని అడుగు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎందుకు అడుగుతున్నావు దువా అని చెప్పేసి నన్ను గద్దించి నెట్టేశాడు. అసలు ఎందుకు అతను నెట్టేశాడు, అక్కడ ఎందుకు దువా చేయకూడదు అనేటువంటి విషయం నాకు అర్థం కాలేదు. అతను అరబీలో ఏదో చెప్పాడు, నాకు అర్థం కాలేదు. తర్వాత కొంతమందిని అడిగితే కూడా నాకు సరైనటువంటి సమాధానం చెప్పలేదు. అయితే అక్కడ ఎందుకు దువా చేయకూడదు, ఏమి కారణం అని చెప్పేసి నన్ను అడిగాడు. నేను నా సొంత మాటల్లో చెప్పను, ఒక హదీసు చూపెడతాను. బుఖారీ 1010 హదీసు నెంబర్ చదువు అని చెప్పి చూపెట్టాను. ఏముంది అందులో? ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలనా కాలంలో వర్షాలు పడక కరువు వచ్చేసింది. ఆ సమయంలో ప్రజలందరూ కూడా ఉమర్ రదియల్లాహు అన్హు వారితో అన్నారు, వర్షం కోసం నమాజు చేయండి, వర్షం కోసం దువా చేయండి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అడిగారు. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి దగ్గరికి వెళ్ళి దువా చేయమన్నారు. వర్షం కోసం మీరు దువా చేయండి అని అడిగారు. అన్నారు, అల్లాహ్, మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడు ఆయన ద్వారా దువా చేయించే వాళ్ళము, వర్షం కురిసేది. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన రక్త సంబంధికులైనటువంటి ఆయన బాబాయితో మేము దువా చేస్తున్నాము అని అడిగారు. అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు దువా చేశారు, వర్షం కురిసింది, అల్హమ్దులిల్లా. ఈ హదీస్ ద్వారా మీకు ఏమర్థమవుతుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి వద్దకు ఉమర్ రదియల్లాహు అన్హు వారు వెళ్ళి దువా చేయలేదు. మరియు షహీదుల నాయకుడు హంజా రదియల్లాహు అన్హు వారి యొక్క సమాధి వద్దకు కూడా వెళ్ళి దువా చేయలేదు. మరియు అప్పటికే అబూబకర్ రదియల్లాహు అన్హు వారు మరణించి ఉన్నారు, ఆయన సమాధి వద్దకు కూడా వెళ్ళి దువా చేయలేదు. జన్నతుల్ బకీలో చాలామంది సహాబీల సమాధులు ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళి దువా చేయలేదు. బ్రతికి ఉన్న అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి దగ్గరికి వెళ్ళి దువా అడిగారు. ఒకవేళ చనిపోయిన వారి గొప్ప గొప్ప వ్యక్తుల ఔలియాల సమాధుల వద్ద దువా తవస్సుల్ అడిగేదే గనక ఉంటే, అనుమతే ఉంటే గనక, చనిపోయిన వారి యొక్క మద్దతు కోరేది అడిగేదే గనక ఉంటే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి దగ్గరికి ఎందుకు వెళ్తారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్ద నిలబడి దువా చేస్తారు కదా, అబూబకర్ రదియల్లాహు అన్హు వారి సమాధి దగ్గర నిలబడి దువా చేస్తారు కదా, హంజా రదియల్లాహు అన్హు వారి సమాధి వద్ద నిలబడి దువా చేస్తారు కదా. అల్లాహ్ మార్గంలో దావా పని చేసిన వారు, అల్లాహ్ మార్గంలో వాళ్ళు పోరాడి షహీద్ అయినటువంటి వ్యక్తులు, సహాబీలు, వారి సమాధుల వద్ద నిలబడి దువా చేయకుండా బ్రతికి ఉన్న అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి దగ్గరికి వెళ్ళి దువా ఎందుకు అడిగారు? ఎందుకంటే చనిపోయిన వారి సమాధుల వద్ద వారు ఎంత గొప్పవారైనా, ప్రవక్తలైనా, సహాబీలైనా, ఔలియాలైనా, ఇమాములైనా, తాబయీన్లైనా, తాబయీన్లైనా, ఎవరైనా వారి సమాధి వద్ద నిలబడి తవస్సులు కోరడము, చేతులెత్తి వర్షం కురిపించమని, సంతానం కావాలని దువా అడగడము, ఇది షిర్క్ అవుతుంది. కావున బ్రతికి ఉన్న పుణ్యపురుషుల ద్వారా దువా అడగవచ్చు. ఎవరైతే షిర్కు చేయరో, ఎవరైతే బిదాత్ చేయరో, తౌహీద్ మీద స్పష్టంగా ఉండి 5 పూట్ల నమాజు ఆచరిస్తూ ఇతను పుణ్యాత్ముడు అని మీకు అనిపిస్తుందో, ఆ వ్యక్తిని, అయ్యా నా కోసం దువా చేయండి, నాకు ఆరోగ్యం బాలేదు దువా చేయండి, నాకు సంతానం లేరు దువా చేయండి, నేను అప్పుల పాలై ఉన్నాను దువా చేయండి నా కోసం అని మీరు దువా బ్రతికి ఉన్న పుణ్యపురుషులను అడగవచ్చు. ఇది అనుమతి ఉంది. సో కావున ఈ మాట చెప్పాను. అందుకే నిన్ను అక్కడ వాళ్ళు ధర్మం తెలిసినటువంటి వ్యక్తులు కనుకనే వాళ్ళు నిన్ను అక్కడ కొట్టారు. అలా ప్రవక్త సమాధి వద్ద చేతులు చాచి యా రసూలుల్లా అని దువా అడగటము తప్పు, షిర్కుకు దారి తీస్తుంది. అల్లాహ్ను అడగాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నిజమేనండి, ఎందుకంటే ఈ దర్గాలు, ఈ సమాధులు, ఈ అంగు ఆర్భాటాలు ఇక్కడ చూసామే తప్ప నిజంగా చెప్పాలనుపోతే సౌదీ, కువైట్, ఖత్తర్ ఇలాంటి దేశాల్లో నేను ఎక్కడ చూడలేదు. అసలు నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అదేంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టినటువంటి నేల మీద
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో 13 సంవత్సరాలు, మదీనాలో 10 సంవత్సరాలు ధర్మ ప్రచారం చేశారు. ఆ గడ్డ మీద కూడా దర్గాలు, సమాధులు, పూజలు ఏమి లేవు కదా. ఒకవేళ ఇస్లాంలో ఉంటే అక్కడ ఉంటాయి కదా అనే డౌట్ నాకు అప్పుడే వచ్చింది. అది ఇదేదో కాస్త రాంగ్ అనిపిస్తుందని. సో కాబట్టి ఇప్పుడు నాకు చాలా క్లారిటీ వచ్చింది. కావున ఇంకా నేను ఇలాంటి వాటి జోలికి వెళ్ళను, ఈ దర్గాల వద్దకి, సమాధుల వద్దకు నేను వెళ్ళను. సో కావున నాకు ఇప్పుడు సత్యం అర్థమైంది అన్నటువంటి విషయాన్ని మీరు ఈ హదీసు చూపెట్టి నాకు చాలా మేలు చేశారని అతను చాలా సంతోషపడ్డాడు. అల్హమ్దులిల్లా. సో కావున ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రవక్త సమాధిని ఆరాధించే అనుమతి లేనప్పుడు, సహాబీల సమాధులను ఆరాధించే అనుమతి లేనప్పుడు, వాళ్ళకంటే తక్కువ స్థాయి కలిగినటువంటి వ్యక్తుల సమాధులను ఆరాధించే అనుమతి ఎక్కడుంటుంది? సో కాబట్టి సమాధుల వద్ద తవస్సులు కోరడము, వారి మద్దతు కోరడము, వారి దగ్గరికి వెళ్ళి అవసరాల కోసం దువాలు అడగడము, ఇది షిర్క్ అవుతుంది, షిర్కుకు దారి తీస్తుంది. కావున అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.